హాయ్ అండి, అందరికీ నమస్తే. న్యూ స్టోరీ అండి. మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 1 స్టోరీ చివరి వరకు చూసి స్టోరీ మీద అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. సిటీలోని ఫేమస్ పబ్ అది. పబ్కి వెళ్ళే సమయం. ఇక 1 నార్మల్ జ్యూస్ ప్లీజ్ అని బేరర్ని అడిగి బేరర్ ఇచ్చిన ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ సిప్ చేస్తూ దూరంగా ఎంజాయ్ చేస్తున్న తన ఫ్రెండ్ని నవ్వుతూ చూస్తుంది ప్రియా. హే నేత్ర, రావే, అక్కడ ఏం చేస్తున్నావు అని తన ఫ్రెండ్ ని పిలవటంతో జ్యూస్ ఫినిష్ చేసి ఖాళీ గ్లాస్ అక్కడ పెట్టి కదులుతుంది ముందుకి. ప్రియా, ఇప్పటికైనా కేక్ కట్ చేస్తావా, నీ ఫ్రెండ్ వచ్చింది కదా అని అంటాడు రాహుల్ నేత్రాన్ని చూస్తూ. హా అంటూ నేత్ర చేయి పట్టుకుని పక్కన నిలబెట్టుకుని పార్టీ అయ్యే వరకు కదిలితే చంపుతా, అర్థమయ్యిందా అని బెదిరిస్తుంది నేత్రాని ప్రియా. ప్రియా, నీకు తెలుసు కదా నాకు ఈ పబ్బులు పార్టీలు అంటే ఇష్టం ఉండదు అని. నువ్వేమో ఇక్కడే అరేంజ్ చేసావు నీ బర్త్డే పార్టీ, ఇప్పుడు నన్ను అంటున్నావా అంటుంది నేత్ర. ఆ బుద్ధు తక్కువయ్యి చేశాను, రిచ్గా ఉంటుందని చేశానులే, కొంచెం నవ్వవే, లేకపోతే నేను కేక్ కట్ చేయను అంటుంది మూతి ముడుస్తూ ప్రియా. సర్లేలే, చూడలేకపోతున్నాం, ఆ ఎక్స్ప్రెషన్స్ మార్చు అని నిజంగానే నవ్వుతుంది నేత్ర ప్రియాని చూసి. అబ్బా, నీ నవ్వు చూస్తూ బ్రతికేయొచ్చు తెలుసా అంటుంది ప్రియా. ఏంటి, మీ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూనే ఉంటారా, కేక్ కట్ చేసేది ఏమైనా ఉందా అని మిగిలిన ఫ్రెండ్స్ అనడంతో ఓకే ఓకే బాబా అని కేక్ కట్ చేస్తూ ఉంటే హ్యాపీ బర్త్డే టు యూ అని చిన్న పిల్లల్లా రాగం తీస్తూ సాంగ్ ని పాడతారు. అబ్బా, మీకన్నా చిన్న పిల్లలే నయ్యంరా బాబు అంటూ నేత్రకి కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ పెడుతుంది. అప్పటికి తల తల తిరుగుతున్నట్లుగా ఉంటుంది నేత్రకి. ఎలాగోలా తనకి పెట్టబోతున్న పీస్ లో చిన్న ముక్క తుంచి ప్రియాకి పెట్టి పక్కకు వచ్చేస్తుంది కళ్ళు తిరుగుతూ ఉంటే. అబ్బా, ఏమైంది నాకు అని ప్రియాని పిలుద్దామని చూస్తే తను ఫుల్ గా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటే డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక ఫేస్ వాష్ చేసుకుందామని రెస్ట్ రూమ్ వెతుకుతూ ఎటు వెళ్తుందో తెలియకుండా నడుస్తూ ఉంటుంది నేత్ర. ఆ పబ్ లో పార్టీ జరిగే ఏరియానే కాకుండా స్టే చేయడానికి కూడా రూమ్స్ ఉంటాయి మంచి ఫర్నిచర్తో. కళ్ళు బయళ్ళు కమ్ముతూ ఉంటే తూలుతూ ముందుకు నడుస్తూ ఇక నా వల్ల కాదు అని ఆ ఫ్లోర్ లో ఉన్న రూమ్ డోర్స్ మీద హెల్ప్ హెల్ప్ ఎవరైనా ఉన్నారా అంటూ కొడుతూ డోర్ ఓపెన్ చేసి ఉన్న రూమ్ లోకి వెళ్ళి ఒక్కసారిగా తూలి బెడ్ మీద పడిపోతుంది నేత్ర. నువ్వెంత అందంగా ఉంటావో తెలుసా, అమ్మాయిలే అనుకుంటే అబ్బాయివి, నీకింత అందం ఎలా సాధ్యంరా బాబు అంటూ అతని పెదవులు అందుకోవడానికి ట్రై చేస్తుంది మాయ. అతని శరీరం కూడా ఆమెకు తెలియకుండానే ఇచ్చిన మొత్తం ఎఫెక్ట్ వల్ల ఆ క్షణంలో మాయని అందుకోవాలని ప్రేరేపిస్తుంటే మెదడు వద్దు అని చెప్తుంది. ఒంట్లో నుండి వేడి సెగలు వస్తుంటే తన పెదవిని కొరుక్కుంటూ రిషి పెదవులు అందుకోవడానికి ట్రై చేస్తుంది మాయ. ఇంతలో డోర్ కొట్టిన శబ్దం రావటంతో మాయ స్టాప్ ఇట్, స్టే అవే ఫ్రమ్ మీ అని మాయని ఒక్క తోపు తోసి విసురుగా బయటికి వచ్చి పక్కనే ఉన్న తన రూమ్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ మాయ వచ్చేస్తుందేమోనని డోర్ లాక్ చేసి కీ విసిరేసి బెడ్ దగ్గరికి వచ్చేస్తాడు రిషి. ఇక అజంతా శిల్పంలా పాలు చందనం కలగలిపిన ఛాయలో మెరిసిపోతూ బయట ఉన్న చందమామతో పోటీ పడుతూ ఉన్న అందం, నైపుణ్యం గల శిల్పి చెక్కినట్లుగా ఉన్న చక్కటి శరీరాకృతి, స్థాన భ్రంశం చెదిరిన చీర, మధ్యలో నెలవంకలా మెరుస్తున్న నడుముతో తన రూములో బెడ్ మీద ఉన్న అమ్మాయిని చూస్తూ స్టన్ అయిపోయాడు. మనిషా లేక ఏదైనా బొమ్మ అని అనుకుంటూ దగ్గరికి వెళ్ళి భుజం మీద టచ్ చేసి కరెంట్ షాక్ కొట్టినట్లుగా బిగుసుకుపోయాడు రిషి. రిషి మన హీరో, నేత్ర మన హీరోయిన్. బ్యూటిఫుల్ అని అంటాడు అప్రయత్నంగానే నేత్రాన్ని చూస్తూ. చెయ్యి ఆటోమేటిక్ గా భుజం మీద నుండి తన పెదవుల వైపుకు వెళ్తూ ఉంటే మెదడు హెచ్చరిక చేయటంతో రిషి ఏం చేస్తున్నావురా అని అనుకుంటూ ఒక్కసారిగా రిషి లేచి దూరం జరుగుతాడు నేత్రకి. కళ్ళు వద్దంటూనా ఆ అమ్మాయిని చూడమంటూ ఉంటుంటే మనసులో కోరికలు రావాలా రాజుకుంటుంటే నో అని అనుకుంటూ బయటికి వెళ్ళడానికని డోర్ తీస్తే అది లాక్ అవడంతో ఇందాక తను కీ విసిరేయడం గుర్తుకొచ్చి కీ కోసం చూస్తాడు రిషి. ఇంతలో
వాటర్, దాహం అని అంటూ బెడ్ మీద ఉన్న నేత్ర అనడంతో తన దగ్గరికి వెళ్తాడు రిషి. కనీసం ఆ అమ్మాయి అన్న స్పోర్లో ఉంటే బెటర్ అన్న ఫీలింగ్ తో నేత్ర పక్కనే కూర్చుని చెంపలు తడతాడు లేవమన్నట్టు. రిషిని పిల్లోలా చేసుకుని రిషి చెయ్యి చుట్టుకుని వాటర్ కావాలి అంటుంది. ముద్దు ముద్దుగా మాట్లాడుతూ కళ్ళు టపటపలాడిస్తూ ఇక మూస్తూ తెరుస్తూ కళ్ళు తనని వదలకుండా పట్టుకుని రూమ్ అంతా కూడా చూసినా ఎక్కడ వాటర్ బాటిల్ లేకపోవటంతో ఎవరికో కాల్ చేయడానికని ఫోన్ తీస్తూ ఉంటే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని ఉంటుంది. ఛా అని అనుకుంటూ అప్పుడు చూస్తాడు నేత్రాని. అతి దగ్గరగా ఉన్న తనని చూసి పాలు గారే బుగ్గలు, కోమలమైన చెంపలు, విశాలంగా మూసి ఉన్న కళ్ళు, పర్ఫెక్ట్ అనిలా గులాబీ రేకుల్లో ఉన్న పెదాలతో ఉంటుంది నేత్ర. వాటర్ అని మళ్ళీ నోరు తెరిచిన నేత్ర పెదవులను లాక్ చేస్తాడు క్షణం ఆలస్యం చేయకుండా రిషి. నేత్ర చేతులు అల్లుకుంటాయి రిషి చుట్టూ. కొంటె నవ్వు తొణికిసలాడుతుంది రిషి మోములో. నేత్ర నడుం మీద ఉన్న తన చెయ్యి బిగిస్తుంది. ముద్దుని కొనసాగిస్తూనే ఒక కంట నేత్రాన్ని చూస్తూ ఉంటాడు రిషి. అలా రిషి తన కౌగిళ్ళు వదులు చేస్తే నేత్ర చేతులు ఇంకా బలంగా తనని అల్లుకుంటాయి. పెదవుల్లో మకరందాన్ని తేనెటీగలా స్వీకరిస్తూ ముందుకి కొనసాగుతూ ఆ రేగిని మరింత అందంగా మారుస్తూ ఇద్దరూ ఒకటవుతారు తెలియకుండానే. తన గుండెల మీద ఉన్న నేత్ర నుదుటి మీద స్వేదంతో అంటుకున్న ముంగురుల మీద నోటితో గాలి ఊదితే నేత్ర పెదవుల మీద చిరునవ్వు వచ్చి అని అనుకుంటూ పడుకుంటుంది మత్తుగా. ఇక తను కదులుతూ ఇంకొక పక్కకి తలపెట్టి రిషి గుండెల మీద, నా లైఫ్ లోకి వచ్చి ఇంత ప్రేమనిచ్చావు, కనీసం మరి నేను ఎలా ఉంటాను అనేదైనా నువ్వు చూడలేదు కదా, నువ్వు చూశాక మరి ఏం చేస్తావో అని అనుకుంటూ ఇంకా తనని గుండెల్లోకి పొదువుకుంటూ అప్పటికే తెల్లవారుతూ ఉంటే సిగ్గు ముంచుకొచ్చి బెడ్షీట్ కప్పేశాడు ఇద్దరికి. ఇక 6 సంవత్సరాల తర్వాత, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా ఊపిరి ఆగే వరకు నీతోనే ఉంటాను, నా ప్రేమని చెప్పడానికి అక్షరాలు సరిపోవు, మోగ మనసుతో ఎన్నో ఏళ్లుగా నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, ఈ క్షణం నా ప్రేమను వ్యక్తం చేయటానికి నీ ముందు ఇలా నిలబడ్డాను, అంగీకరిస్తావా నా ప్రేమని, నీ సహచారిగా ఉంచుకుంటావా ఈ జన్మకి అని చెప్తూ ఉంటే వెంటనే ఆ అమ్మాయి సంతోషంగా తలూపుతుంది ఓకే అన్నట్లు. వెంటనే ఆ అబ్బాయి పెదాలు విచ్చుకుంటాయి అందంగా. వాళ్ళ ప్రేమని మరొక్క అడుగు ముందుకు వేయటానికి అన్నట్లుగా ఆమె నుదుటిపై అంటున్నట్లుగా ముద్దు పెడతాడు అతడు. ఆ అమ్మాయి పరవశించిపోయి కళ్ళు మూసుకుంటుంది ఆనందంగా. ఓకే కట్ కట్ అని డైరెక్టర్ చెప్పడంతో అప్పటి వరకు పట్టుకున్న అమ్మాయిని ఒక్క ఉదుటం వదిలేసి దూరంగా వెళ్ళిపోతాడు మన మూవీ హీరో రిషి. అప్పటి వరకు రిషి చేతుల్లో ఉన్న మాయ తనని ఒక్కసారిగా వదిలేసేసరికి ఫీల్ అయ్యి విసురుగా కోపంగా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, నేనేం చెప్పాను, మీరేం చేశారు అని అడుగుతుంది కోపంగా మాయ. అప్పటి వరకు నెక్స్ట్ షాట్ ఏమి ఇవ్వాలో చూసుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్ తో మాట్లాడుతూ ఉన్న ఆ మూవీ డైరెక్టర్ 1 సెకండ్ మాయ గారు అని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ కి కొన్ని సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి లొకేషన్ గురించి మాట్లాడి, ఇప్పుడు చెప్పండి అంటాడు మాయ దగ్గరకు వచ్చి. నేను చెప్పినట్లు ఎందుకు చేయలేదు మీరు అని అడుగుతుంది కోపంగా మాయ. చూడండి మాయ గారు, రిషి గారి గురించి తెలుసు కూడా మీరు ఇలా మాట్లాడడం ఏమీ బాలేదు. అక్కడికి నేను ట్రై చేశాను, సీన్ బాగా వస్తుంది అని, లిప్ లాక్ చాలా అవసరమని కూడా చెప్పాను నేను రిషి సార్కి. బట్ దానికైనా మూవీలో ఇంకో హీరో అని పెట్టుకోమని చెప్పేశారు. తెలుసు కదా మీకు ఆయన గురించి, ఆయన డేట్స్ దొరకడం అంత మామూలు విషయం అయితే ఏమీ కాదు. ఇండస్ట్రీలోనే ఆయన టాప్ హీరో. అసలుకే నాకు ఇది సెకండ్ ఫిలిం, ఫస్ట్ చిన్న సినిమా తీశాను అంతే. ఆ విషయం తెలిసినా సరే అందులో ఉన్న కంటెంట్ నమ్మి నాకు ఈ ఆఫర్ ఇచ్చారు రిషి గారు. ఆయనతో మూవీ చేయడానికి పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా లైన్ లో ఉన్నారు. అలాంటిది ఆయన నాకు ఛాన్స్ ఇచ్చారు. ఇక మీరిచ్చిన ఆయనతో అంత ఈజీ కాదులే. అక్కడికి ఫోరెడ్ మీద కిస్ పెట్టించా కదా, లిప్ లాక్ అంటే ఇక నేను ఈ డైరెక్షన్ ఫీల్డ్ లో లేకుండా చేస్తారు. దయచేసి నన్ను వదిలేయండి, ఇక మీరు చూసుకోండి. రిషి గారు ఓకే అంటే అప్పుడు ఆ సీన్ నేను యాడ్ చేస్తాను. మీకు
క్లోజే కదా రిషి గారు అని అనుకుంటూ వెళ్ళిపోతాడు ఆ డైరెక్టర్. ఛా, ఇంకెలా నిన్ను దక్కించుకోవాలి రిషి, ఏం చెయ్యాలి నీ కోసం? కానీ నువ్వు ఎప్పటికైనా నా వాడివి, నేను పొందడం కోసం ఏదైనా చేస్తాను అని అదో మాదిరిగా నవ్వుతుంది. ఇక మాయ ముందుకి కదులుతూ ఒక అబ్బాయి అంబ్రెల్లా పట్టుకుని ఉంటుంటే చైర్లో కూర్చుని కోకోనట్ సిప్ చేస్తూ ఉంటాడు రిషి. సార్, ఈ డైలాగ్స్ చూసుకోండి అని అతని అసిస్టెంట్ ఇచ్చిన పేపర్లో తన డైలాగ్ చూసుకుంటూ ఉంటాడు రిషి. ఇంతలో హాయ్ రిషి, ఇందాక సీన్ బాగా వచ్చింది కదా అంటుంది మాయ. ఇందాక షూట్ లో వేర్ చేసిన సింగిల్ పీస్ డ్రెస్ మీద కనీసం కవర్ కూడా చేసుకోకుండా డైరెక్టర్ పిలువ ఒకసారి అంటాడు అక్కడే ఉన్న బాయ్ తో రిషి. పరుగున వస్తాడు డైరెక్టర్ అక్కడికి. ఏమైంది రిషి గారు అంటూ కంగారుగా. ఇందాక ఆ సీన్ ఏంటి? మీరు స్టోరీ చెప్పినప్పుడు అసలు లేదు కదా సీన్. ఫోర్ హెడ్ కిస్ అని ఇప్పుడు ఎలా వచ్చింది అని కోపంగా బేస్ వాయిస్ తో అడుగుతాడు రిషి డైరెక్టర్ ని. అయిపోయాను అని అనుకుంటూ గడగడలాడుతూ చూస్తాడు మాయ వైపు. ఏమీ పట్టనట్టుగా ఉంటుంది మాయ. అంటే అలా ప్రపోజ్ సీన్ లో కిస్ ఉంటే బాగుంటుంది అని అలా యాడ్ చేశాం సార్ అని చెప్తాడు డైరెక్టర్. చురుగ్గా కోపంగా చూశాడు రిషి. సారీ సారీ సార్, ఇంకెప్పుడు కూడా ఇది రిపీట్ కాదు అని చెప్తాడు సిన్సియర్ గా. ఈసారికి నేనైతే వదిలేస్తున్నాను, కథని నమ్మాలి, అదే మనల్ని నిలబెడుతుంది, అన్నెసెసరీ వాటి వైపుకి ఎప్పుడు వెళ్ళొద్దు అని మాయ వైపు చూస్తూ చెప్తాడు. ఇదేంటి నన్ను చూస్తున్నాడు అని అనుకుంటుంది మాయ టెన్షన్ గా. నిజమే కదా అని అనుకుని తను చెయ్యబోయిన తప్పుని గ్రహిస్తాడు డైరెక్టర్ కూడా. అప్పుడు అర్థమవుతుంది మిగతా హీరోలకి రిషికి ఉన్న డిఫరెన్స్. ఇలా ఆలోచించబట్టే రిషి టాప్ అండ్ డిస్ట్రేజబుల్ హీరో అయ్యాడు అని అనుకుంటూ ఉంటే యు మే గో అని అనగానే సరే రిషి గారు అని అక్కడి నుండి భయంగా వెళ్ళిపోతాడు డైరెక్టర్. ఇదన్నమాట మన రిషి క్యారెక్టర్. చూద్దాం మరి ఏం జరుగుతుందో. యాటిట్యూడ్ గా బాబ్ మన హీరో, మంచితనం కూడా అలానే ఉంటుంది. మరి రిషి నేత్రాల స్టోరీ ఇది ఫస్ట్ ఎపిసోడ్. మీకు నచ్చితే కంటిన్యూ చేస్తాను, కామెంట్ చేయండి.